మెదక్కోళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. లోకల్ మేడ్చల్ వాళ్ళు ఉన్నారు. భయం ఏంది ఉంటే ఉంటాం లేకుంటే నువ్వు మాట్లాడమ్మా నువ్వు మాట్లాడు. ఇప్పుడే పోలీసు కమిషనర్ గారితో మాట్లాడదు. వాళ్ళు ఏముండదు ఇన్స్ట్రక్షన్స్. ఏం జరిగిందమ్మా ఏం జరిగింది చెప్పండి. మాకు ప్రాబ్లం ఏంటంటే మేము 3-1 కి పోవాలంటే 1-1 అన్ని క్లియర్ చేసుకోవాలి. పెట్టినారు సార్ మాకు. ఇప్పుడు మేము 2-3-1 మళ్ళీ రావేకి పోవాలన్నా ఫైనల్ ఇయర్ లో రావేకి పోవాలన్నా 3-1 క్లియర్ చేసుకోవాలి. అదొకటమ్మా. ఇప్పుడు 600 మంది పాస్ అయినందుకు హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయమనండి. మేము ఈ ఏరియాలో చూస్తా ఓ సోషల్ వర్కర్ ఉంటా అతని కోసం అతనికి ఒక చౌకీదార్లా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా ఫ్యూచర్లో గా ఆయన బతికినంత కాలం ఆయన కొడుకులు బతికినంత కాలం ఆయన బతికినంత కాలం కాదు కొడుకులు మన్మరాళ్ళు కూడా బతకొచ్చు. పాలు పూల కాడికి వచ్చి అలా ఎన్నో లక్షల కోట్లకు వెళ్ళిపోయాడు కాబట్టి బతికినంత కాలం ఆయనకు డబ్బులు అవసరం లేదు. ఫ్రీగా చేయమను. ఆయన జీవితకాంతం ఆయనే మంత్రి ఆయనే ఎమ్మెల్యే. మేము 100% రాసిస్తా. నేను పాలిటిక్స్లో ఉండా సోషల్ సర్వీస్ చేస్తా. ఆయనకు ఒక పిఏలా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా అవసరమైతే ఇంటికి పోయి బతిలాడి యునానిమస్గా డిక్లేర్ చేపిస్తా లైఫ్లో. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఇలా మరి నేను హెచ్ఓడి గారిని అడుగుతా ఉన్నా వీసీ గారిని అడుగుతా ఉన్నా పిల్లలకు న్యాయం చేస్తే విల్ మూవ్ అవుట్ ఫ్రమ్ హియర్. వాళ్ళకి ఇప్పుడు మీ డిస్కషన్ ఆగమ్మా. స్టేట్ పోలీస్ దిగినా కూడా నేను అంతమంది నేను మొత్తం అన్ని జిల్లాలకి తరలిస్తాం. మొత్తం కాలేజ్ కాడనే ఉంటాం. స్టూడెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ భవిష్యత్తు పాడవుతుందని మేము కాలేజీకి ఎంటర్ కాలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ఎంటర్డ్ ఇన్ టు కాలేజ్. 120 మెంబర్స్ తీసుకోవాలి యాజ్ పర్ ఐకార్ రూల్స్. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మినిమం 500 ఎబో ఉన్నారు. అంటే ఇప్పుడు పోయేటోళ్ళు 120 కానీ ఎక్కువనే 120 మంది పోతారు కదా. అంటే మీలో మొత్తం బ్యాక్లాగ్. ఇది దేనికి ఫీజులో ఫీ ఎందుకు? 400 మెంబర్స్ మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే 120 మెంబర్స్ బయటికి పోతారు. జీవితాలు ఎక్కడ పోవాలి సార్? మేము ఫైనల్ ఇయర్ R20 బ్యాచ్ మాది. మేము ఫైనల్ ఇయర్ మా సార్ కాలేజ్ ఇక్కడ అని చెప్పలే. ఫస్ట్ యూనివర్సిటీలో అద్దాల బొమ్మలు అవన్నీ చూపెట్టి అవన్నీ చూపెట్టి కాలేజ్ అక్కడ చూపెట్టి ఇడికి పట్టుకొచ్చి ల్యాండ్ లేదు ఏం లేదు ఇలా క్లాసులు ఇవి అని చెప్తున్నారు మాకు. అసలు మాకు ఫస్ట్ అడ్మిషన్ తీసుకుంది ఇక్కడ కాదు సార్ యూనివర్సిటీ బ్లాక్ లో. అప్పుడు మాకు బీబీఏ ఉంటుండే. ఇప్పుడు ప్రజెంట్ పారామెడికల్ చేసిండు. ఇష్టం ఉన్నట్టు బిల్డింగ్ కడుతూ ఏ బ్లాక్ ఆ బ్లాక్ షిఫ్ట్ చేసులు. అసలు మాకంటూ ఒక రూల్ లేదు రెగ్యులేషన్ లేదు. ఏంది సార్ గిట్లా వేసుకుంటే మా ఇష్టం ఉన్న రూల్స్ చేంజ్ చేసుకుంటాం. ఇష్టం ఉన్నట్టు చెప్పుకో. స్టూడెంట్స్ పెట్టుకొని అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. చెరువులలో కట్టినా ఏడ కట్టినా స్టూడెంట్స్ పాప చెప్తారు. మీరు చెప్పండి మెయిన్ ఫీజ్ ప్రాబ్లమ్ సార్. ఫస్ట్ సెమ్ లోనే ఫస్ట్ మంత్ లోనే మొత్తం ఫీజ్ అంతా క్లియర్ చేయాలంటారు సార్. ఫీజ్ క్లియర్ చేయకపోతే హాల్ టికెట్స్ ఇవ్వమంటారు, తిప్పించుకుంటారు, ఘోరంగా తిప్పించుకుంటారు సార్ మమ్మల్ని. అయితే ఫీజ్ క్లియర్ చేయాల్సిందే ఫస్ట్ మంత్. కేసీఆర్ గారికి 100 కోట్లు ఇచ్చారు. మరి మీకు ఫ్రీ ఇస్తే సీట్ ఎందుకు అర్థం కాదు? 300 కోట్లు 400 కోట్లు 400 లక్షలు డాడీ మాట్లాడితే రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి సార్ డాడీకి. సార్ నేను ఒక 50 సార్లు ఫోన్ చేసి ఈయన ఎంత రోజు మెదక్ నుంచి వస్తున్నాం సార్. రోజు పెట్రోల్ బొక్క పెట్టుకొని వస్తున్నాం. 5 రోజుల నుంచి తిరుగుతున్నాం. అంటే నిద్ర పోతలేం సార్. భయపడుతున్నాను. ఒక్క నిమిషం అన్న. మెదక్కోళ్ళు వచ్చి 600 మంది పాస్ అయిననుకో వాట్ వాజ్ ద పొజిషన్? అది దాని గురించి ఎందుకు ఏ గ్రౌండ్స్ లో మిమ్మల్ని ఆస్తున్నారు? ఐకార్ రూల్స్ ఫాలో అయితే ఏంది? అసలు ప్రొఫెసర్ జయశంకర్ రూల్స్ ఫాలో అవుతున్నామన్నారు. అసలు వాళ్ళ రూల్స్ అవి అలా డిటెన్స్ అనే లేదు. వీళ్ళు ఎందుకు డిటెన్ చేశారు? అది ఓకే అమ్మా. ఇప్పుడు ఏం రూల్ ఉందో ఎవరికి తెలియదు.
పేరెంట్స్ వచ్చి ఫీజుల గురించి మాట్లాడితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా పేరెంట్స్ అడ్మిషన్స్ అప్పుడు ఇప్పుడు మేము అడుగుతున్నాం లీడర్ అంటారు లీడర్ అంటే ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి భూలమ్మిన అంటే ఎట్లా ఏమంటారు వీటిని కబ్జా చేసేసి ఇవన్నీ ఎవరైతే ఉన్నారో ఎవరైతే థర్డ్ ఇయర్ పోలియో డెటెషన్ అయి ఉంటారో వీళ్ళకి ఇమీడియట్గా థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ ఆల్రెడీ 4-5 అయిపోయినాయి. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ప్రమోషన్ ఇస్తారు. తర్వాత వీళ్ళు ఏదైతే ఫెయిల్ అయ్యారో అది సప్లిమెంటరీ రాస్తారు. అదర్వైజ్ ఎగ్జామ్ అయితే మాత్రం డైరెక్ట్గా పాస్ చేయలేదు కుదరదు. అది తెలిసిందే అందరికీ కూడా. కాకపోతే కమిటీ వేసి వాళ్ళు మళ్ళీ వాల్యుయేషన్ పేపర్ చూపించడము అవన్నీ చేయడం చేపిస్తారు దాని డౌట్ లేదు. బట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి 4-5 ఎగ్జామ్స్ అయినాయి. ఆ ఎగ్జామ్స్ కూడా 1 మంత్లో మళ్ళీ అకాడమిక్ కౌన్సిల్ పాస్ చేసి అకాడమిక్ కౌన్సిల్ అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేపిస్తారు. బట్ ఒకటి ఏంటంటే నా సబ్మిషన్ నేను ఒక ఎడ్యుకేషన్గా ఉన్నా కాబట్టి అది కూడా నా సైడ్ నుంచి చెప్పాలి కాబట్టి నేను బిజినెస్ మ్యాన్ కాదు, నేను అకాడమిషియన్ పట్టుకున్నది నేను చదువుకున్నా. కాబట్టి పిల్లలు ఏదో ఒకటి కేసు ఏదైనా నా నోటీస్ లేకుండా ప్రాబ్లం అయ్యొచ్చు. అది నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది సముద్రంలో ఒకసారి చిన్న చదువుకుంటచ్చు. బట్ నేను తప్పకుండా టేక్ కేర్ చేస్తాను. బట్ ఒకటైతే నాకు సముద్రంలో కూడా ఇక్కడే ఉన్నాడు పాస్ చదవకుండా పాస్ సబ్జెక్ట్ అన్ని కంప్లీట్ చేసి ప్రమోట్ చేసింది పాస్ చేసేసానంటే మాత్రం చేయకుండా పేపర్ చూపించమంటే చూపిస్తా. వాళ్ళు కమిటీ తీసుకొస్తారు పేపర్ చూపిస్తాను. మీరు అన్నట్టు మీ పిల్లల పేపర్ వేరే ప్రొఫెసర్ పిలిపించి ఇవాళ నుంచి దాన్ని కూడా అకాడమిక్ కౌన్సిల్ ఏ స్టూడెంట్ ఫెయిల్ అయిపోయినా ఒకవేళ ఆ పేపర్ ఇస్తాం పేరెంట్కి ఇచ్చేసి పిల్లలకి ఇచ్చేమో. దాని ప్రొసీజర్ అంటే ఏ ప్రొఫెసర్స్ మీరు రికమెండ్ చేస్తే ఒక ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకపోతే ప్రొఫెసర్ చేసి